హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సాక్షిగా ఉండమని పిలిచి కేసు పెట్టినట్టుగా ఏపీ పోలీసులు సంతకం పెట్టించుకున్నారని సత్యవర్ధన్ స్పష్టంగా జడ్జి గారి ముందు చెప్పాడు. ఈ కేసు వీగిపోతుందని తెలిసే వంశీపై కక్ష తీర్చుకునేందుకు సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి మరో తప్పుడు కేసు పెట్టించారు. వంశీని అరెస్ట్ చేసిన అనంతరం ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా ఇవ్వలేదు. కిడ్నాప్ అయిన సత్యవర్ధన్ను పోలీసులు కాపాడామని చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సత్యవర్ధన్ను పోలీసులు లాక్కొని వెళ్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ముందే నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు పెట్టి తరువాత దానికి తగ్గట్టుగా కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి న్యాయ వ్యవస్థను కూడా పక్కదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్టేట్మెంట్ ఇస్తున్నావా అని అడిగిన సందర్భంలో నా అంతా నేనుగా నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను. ఆ రోజు సాక్షిగా ఉండు అని కింద సంతకం పెట్టించుకొని నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ తయారు చేసిన నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఈ కేసు గురించి ఏ విషయం తెలియలేదు అని స్పష్టంగా చెప్తే జడ్జి గారు ఆ స్టేట్మెంట్ను రికార్డు చేయడం జరిగింది. అయితే వంశీని ఈ కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో వంశీ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని, తర్వాత దీంతో రెచ్చిపోయి మేం పెట్టిన కేసులు కూడా ఎలా వీగిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారి ద్వారా, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు ఒకవైపు గురి చేస్తూనే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని, తర్వాత ఇంకా అనేక ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్తో 12వ తారీఖు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా అంతా హియర్సే, నా తమ్ముని పలానోళ్ళు తీసుకుపోయారంట, నాకు పలాని వాళ్ళు చెప్పారు, ఇతన్ని హైదరాబాద్కు తీసుకుపోయినారని చెప్పి 12వ తేదీ స్టేట్మెంట్లో చెప్తారు. తర్వాత దీంట్లో విచిత్రం ఏమంటే 13వ తేదీ ఉదయమే 5 గంటల తర్వాత వల్లభనేని వంశీ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్టు చేస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని అడిగారు వల్లభనేని వంశీ గారు. ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ దగ్గర ఏది లేక అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని 47(1) BNSS ప్రకారం క్రైమ్ నంబర్ 86/2025గా మీ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పి దీన్ని అక్కడికక్కడే రాసి అతనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళందరూ పరోక్షంగా తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు. సత్యవర్ధన్ని వైజాగ్లో కిడ్నాప్ చేసి ఉంటే వంశీ అనుచరులు మేము అతన్ని రెస్క్యూ చేశామని పోలీసులు ఒక కథ అల్లి 13వ తేదీ ఉదయం 7 గంటలకి వైజాగ్లో రెస్క్యూ చేసినట్టు, అతన్ని కిడ్నాపర్ల నుంచి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అతన్ని లాక్కుపోతున్న దృశ్యాలు మీరు ఒకసారి టీవీలో చూస్తే, ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అతను స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోకుండా పోలీసులు ఈడ్చుకుపోతున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు దీని ద్వారా. అతను పరిగెత్తుతున్నాడు, అతన్ని లాక్కెళ్తున్నారు పోలీసులు బలవంతంగా. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక అంశం. 13వ తేదీ ఉదయం అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నోటీస్ ఇవ్వడం ఒక అంశం అయితే, 13వ తేదీ ఉదయం 7 గంటలకు అతన్ని పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకొని వైజాగ్ నుంచి విజయవాడకు తీసుకురావడం. ఎప్పుడో మనకు తెలుసు ప్రయాణం ఎంత దూరం పడుతుందో. ఉదయం వంశీని అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టినామని చెప్పి దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ నోటీస్లో. అంటే సత్యవర్ధన్
ఏది చెప్తే అదే దాని ప్రకారం కేసులో సెక్షన్స్ నమోదు చేయాల్సింది పోయి ముందే వీళ్ళు ఏ సెక్షన్ల కింద నేరాన్ని మనం నమోదు చేయాలి అనే ఉద్దేశంతో ముందు సెక్షన్లుగా నమోదు చేయడం, తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని డెవలప్ చేసి తను సత్యవర్ధన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 13వ తేదీ జరిగింది. ఇది స్పష్టంగా ఇది మనం చెప్పడం కాదు, ఇక్కడ మీరు చూడండి, డేట్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ 13/2/2025 మద్దూరి సత్యవర్ధన్ 1 గంటకు 1:30 మధ్యలో విజయవాడకు వంశీ గారిని తీసుకొచ్చినట్టు చెప్తారు. అతనికి ఒక నోటీస్ తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న అరెస్ట్ కార్డు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడం కానీ ఏ నేరంలో తీసుకొస్తామని కానీ తెలియకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పి తర్వాత పొలిటికల్ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, తర్వాత డీజీపీ గారు, తర్వాత మిగతా వాళ్ళంతా చర్చించి ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఓ ప్రత్యేకమైన ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి 11:45 రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ గారికి. ఉదయం అరెస్ట్ చేస్తారు, రాత్రి 11:45 అంటే 11:30 కోర్టుకు ప్రొడ్యూస్ చేసి 11:45 ఇచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ 12 గంటలకు ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా కుక్డ్ అప్ స్టోరీ. దీన్నంతా వండి వార్చి అందరితో సంప్రదించి ఉన్నతాధికారులతో రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వంశీని జైల్లో పెట్టడానికి పెట్టిన కేసులు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సత్యవర్ధన్ అక్కడ జడ్జి ముందరనే నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కోర్టులను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, న్యాయ ప్రక్రియను కూడా పక్కదోవ పట్టించే పద్ధతుల్లో అతనితో మరో స్టేట్మెంటు రికార్డు చేయించి వల్లభనేని వంశీ పైన మరో కేసు పెట్టి లోపలికి పంపించే దుష్ట సాంప్రదాయానికి వీళ్ళు తెరదీసినారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లే పోలీసు వాళ్ళంతా స్క్రిప్ట్ రాస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.